సో నేను ఏమేమి తీసుకున్నానో ఈరోజు చూపిస్తాను మీకు. వారధిలో చూడండి, రెండు సున్నుండి లడ్డు, 2 రాగి లడ్డు, తర్వాత నల్లలు లడ్డు ఒకటి, గవ్వలు ఒకటి, అన్నిటికీ డేట్ కూడా బాగానే ఉంది. ఏం లేదు, నాది అయిపోయిందిగా. జస్ట్ చూపిస్తున్నాను నేను మా సబ్స్క్రైబర్స్కి. సో ఇప్పుడే ఫ్రెష్గా స్నాక్స్ అయితే వచ్చినాయి. నేను ఇంకోటి ఇది కొర్ర మురుకులు కూడా తీసుకున్నా. తర్వాత ఇంకేం తీసుకున్నా, అసలు చూడండి నట్స్ భలే వేసిర్రు, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. అండ్ అన్నిటికీ షెల్ఫ్ లైఫ్ బాగానే ఉంది. ఇంకోటి రాగి లడ్డులో అయితే చాలా నట్స్ ఉన్నాయి. సో 2 రాగి 2 సున్ని తీసుకున్నాను నేను. సున్ని లడ్డు బాక్సెస్ అయితే తీసేసుకున్నా. అండ్ ఇంకా నేను హెర్బల్ పౌడర్ ఒకటి తీసుకున్నా. ఇది హెర్బల్ పౌడరు. తర్వాత కాఫీ ఒకటి, టీ ఒకటి తీసుకున్నా. ఇది కాఫీ పౌడర్ అంట, ఫ్లేవర్డ్ కాఫీ పౌడర్, ఇది ఒకటి తీసుకున్నా. తర్వాత దీంట్లోనే టీ ఉండే, కేసరి ఇలాచీ టీ ఉండే, అదొకటి తీసుకున్నా. టీకి 147 ఇవ్వండి, కేసరి ఇలాచీ టీకి. సో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. మళ్ళీ వస్తా, చెప్పిన కదా. ఇప్పుడు ఇంకోటి ఇవ్వండి, ఇవి తీసుకున్నాను నేను. ఇవి బెల్లం గవ్వలకి మామూలుగానే షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వీటికి కొంచెం ఎక్కువనే ఉంది. అండ్ కుర్ర మురుకులు. నెక్స్ట్ దోశ అయితే ఆర్డర్ చేసేసిన, పోయి తినేద్దాము. ఇవ్వండి ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినాయి స్నాక్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే పార్సల్కి మాత్రం 20 రూపీస్ మనకే వేసేస్తున్నారు. మనం ఇక్కడ తింటే ఓకే. ప్రైజెస్ చూపిస్తాం మళ్ళీ ఒకసారి. సో చూడండి ఇవి ప్రైజెస్. మనం ఏ రైస్ అంటే ఆ రైస్తో చేయించుకోవచ్చు. నేనైతే ఈరోజు బ్లాక్ రైస్తో చేయించుకుంటున్నా. ఇక్కడ నేను ఆల్రెడీ రెడ్ రైస్తో మా ఇంట్లో తిన్నా. సో అందుకని ఇవాళ బ్లాక్ రైస్ ఘీ కారం దోశ వేపిస్తున్నా. తర్వాత మసాలా పెసరట్టు 75, అది పార్సల్ ప్లస్ 20 దానికి. అండ్ రాగి ఇడ్లీ 60 + 20 పార్సల్. ఇది మాత్రం 75 ఘీ కారం దోశ. నేను ఇక్కడే తినడానికని తీసుకున్నాను కాబట్టి ఎక్స్ట్రా ఛార్జ్ లేదు. ఏబీసీ జ్యూస్ ఒకటి తీసుకున్నా, 120 రూపీస్. ఇవాళ ఏం జ్యూసులు ఉన్నాయో కూడా మీకు ఇక్కడ ఇచ్చిర్రు. పైనాపిల్ జ్యూస్ 100, వాటర్ మెలన్ జ్యూస్ 80. నేను ఆల్రెడీ అలా వాటర్ మెలన్ జ్యూస్ తాగినా. అండ్ ఘీ కాఫీ 35. ఇది మాత్రం నేను ఊరికే టేస్ట్ చేయడానికి నాకు ఇచ్చింది. చాలా బాగుండే, కాకపోతే చక్కెర వేసుకోవద్దంట, వేసుకుంటే వేస్ట్ అంట. సో నేను అట్లనే తాగేసిన ఇక చక్కెర వేసుకోకుండా. లైవ్గా ఇట్లా వేసి ఇస్తుండ్రు, ఎంత బాగుంది. అది రెడ్ రైస్ దోశ, ఇదేమో పెసరట్టు. ఇట్లా జనాలు వచ్చి ఇట్లా కూర్చొని తింటున్నారు. బాగుంది అసలు, భలే ఊర్లాగా. అక్కడ బాత్రూమ్, హ్యాండ్ వాష్ ఉన్నాయి. ఇది షాపు. ఇట్లనే జస్ట్ ఓపెన్ ఏరియాలో పెట్టేసుకుంది ఈ అమ్మాయి. వేప చెట్టు. తర్వాత ఇదేంది, నాది ఇంకా వేయలేదు, బ్లాక్ వేస్తాడు. ఇగోండి పెసరట్టు వేసిండు ఇప్పుడు. బస్ ఉంది కదా, పెసరట్టు భలే ఉంది. పెద్ద బిగ్ స్లాబ్. అక్కడ ఉన్నాయి బ్యాటర్స్ అన్నీ, ఇక్కడే చేసుకుంటారు, తయారు చేసుకుంటారు, ఇస్తారు అంతే. నా బ్లాక్ రైస్ దోశ అయితే వచ్చేసింది. పొటాటో మసాలా, పీనట్ చట్నీ, టమాటా చట్నీ, సాంబార్, అది